తెలంగాణ పైన తెలంగాణ అస్తిత్వం పైన దాడి విషయంలో ఎప్పుడు ఇందులో బీజేపీ పాత్ర ఏందనేది ఎవరికి అర్థం కాదు. ఇది వాళ్ళ పాత్ర ఏందనేది ప్రకాష్ రెడ్డి గారే క్లారిటీ చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నారు. వాళ్ళకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్ ఏందో మనకు తెలియదు, వాళ్ళకే తెలిసి ఉండాలి. అసలు వీళ్ళ ప్లాన్ ఏందో కూడా మనకు తెలియదు. సెంట్రల్ వీళ్ళ గవర్నమెంట్ హైదరాబాద్ రెండో రాజధాని చేస్తారా, కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారా, ఇంకేమైనా చేస్తారా మనకేం అర్థం కాదు. అన్న మీరు చాలా విషయాలు క్లారిటీ ఇవ్వాలి. ఈ అస్తిత్వం పైన దాడి జరుగుతుందా లేదా, మీరు అంగీకరించారా అన్ని విషయాలు చెప్పండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, దేశపతి గారు, సీనియర్ నాయకులు, వారు సాహిత్యంలో కూడా పట్టున్నవారు, మిగతా జర్నలిస్ట్ సోదరులందరికీ, మన శివారెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. సార్, నేను ఇంతకుముందు నందిని సిద్ధారెడ్డి గారు ఒక మాట అన్నారు, సాంస్కృతిక జాతీయవాదం అని. నేను ఆ సాంస్కృతిక జాతీయవాదానికి ప్రతీకగా నేను 50 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా. కాబట్టి సాంస్కృతిక జాతీయవాదం తెలంగాణకు సమస్య కాదు, ఇది చాలా స్పష్టం. సాంస్కృతిక జాతీయవాదం పేరుతో పనిచేసినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నేను అన్నిటికంటే ముందు వారు చెప్పారు, మిలియన్ మార్చ్ రోజు నేను, మా కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు ఫస్ట్ పర్సన్స్ మీ ఆ బార్కెట్స్ తొక్కి లోపలికి పోయినటువంటి మొదటి పర్సన్స్ మేము. కాబట్టి అక్కడ దాచుకొని వచ్చినటువంటి, కాబట్టి తెలంగాణ ఉద్యమానికి జాతీయవాద సంస్కృతికి ఇబ్బంది లేదు. జాతీయవాద సంస్కృతి అనేటువంటి ఒక సిద్ధాంతం వేరు, తెలంగాణ అంశం వేరు. అయితే నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఓపెన్గా మాట్లాడచ్చు కదా, చాలా ఓపెన్ గా మాట్లాడన్నా. తెలంగాణ ఉద్యమం యొక్క అస్తిత్వం, ఉనికి, గతం, భవిష్యత్తు 3 అంశాల మీద అన్న శివారెడ్డి గారు పెట్టినటువంటి అంశం మీద రాత్రి శివారెడ్డితో కూడా మాట్లాడినా. నేను ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడదామని వచ్చిన, కానీ ఈ యొక్క అస్తిత్వం యొక్క సమస్య 2014 జూన్లోనే ప్రారంభమైందని నా అభిప్రాయం, చాలా స్పష్టంగా నా అభిప్రాయం. ఎందుకంటే అన్న కవిత్వాలు రాస్తుంటారు, నేను అంత కవిని కాదు, కానీ ఒక మాట చెప్తా. తెలంగాణలో ఒక పాట ఉంటుంది, నేను ముందు వ్యవసాయం నుంచి మొదలు పెట్టా, అన్న చెప్పింది కాబట్టి. నీ శను మారునా, నా శను మారునా, పాల శ్రద్ధలు పెడతా రారో రెంకన్నా, పచ్చి శ్రద్ధలు పెడతా రారో రెంకన్నా అని. ఈ పాట తెలంగాణ జానపదం పాట. ఈరోజు తెలంగాణలో మర్చిపోయినాం. శ్రద్ధలు అంటే ఏంటో మనకు తెలియదు ఈ రోజున. అంటే మన వ్యవసాయాన్ని ఈ 12 సంవత్సరాల్లో ఆ స్థాయికి దిగదార్చినాం. నేను సజ్జకంకులు, పాల సజ్జకంకులు తిన్నాను, నేను బెబ్బరికాయలు తిన్నాను, నేను తెలంగాణలో వ్యవసాయం అంటే ఏంటో చూసినాను నేను. కానీ తెలంగాణ ఈ జొన్నలు, సజ్జలు, రాగులు మర్చిపోయి మనం ఎవరి మీద ఈర్ష్యతోటో, ఎవరి మీద కసితోటో, తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాని పేరు మీద ఈరోజు జరిగినటువంటి వ్యవసాయ విధ్వంసం, అది అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీకి ఓటును వ్యతిరేకంగా పడడానికి కారణమైందని అనేటువంటి అభిప్రాయం. కాబట్టి వ్యవసాయంలో తెలంగాణ అగ్రికల్చర్ జోన్ లాగా ఉంటుంది కదా, ఆగ్రో క్లైమాటిక్ జోన్ అనేది. తెలంగాణ కోసమే ఉండాలి. తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆత్మలోంచి రావాలా. తెలంగాణ వ్యవసాయం, ఎందుకంటే మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇప్పటికీ వ్యవసాయం ఆధారపడి ఉన్నారు. తెలంగాణ వ్యవసాయం అనేటువంటిది తెలంగాణ యొక్క జియో క్లైమాటిక్ కండిషన్స్లో రావాలి. కానీ కోనసీమను చూసి మనం నిరాశపడాల్సిన అవసరం లేదు, కోనసీమను చూసి మన ఏదో ఒడ్లు రావాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ పల్లీలు పండిన తెలంగాణ, మన తెలంగాణ జొన్నలు పండిన తెలంగాణ, మన తెలంగాణ సజ్జలు పండిన తెలంగాణ, మన తెలంగాణ నువ్వులు పండిన తెలంగాణ, మన తెలంగాణ ఇటువంటి పంటలన్నిటికీ ఆలవాలమైనటువంటి మన తెలంగాణ. అస్తిత్వం యొక్క సమస్య వచ్చింది ఈ రోజున, అది వ్యవసాయంలోనే వచ్చింది. మిరపకాయలు పండించిన తెలంగాణ, పొగాకు పండించిన తెలంగాణ. ఇక ఈ తెలంగాణలో సమస్య లేదు. కానీ తెలంగాణ మనం ఎక్కడ తీసుకుపోయినాం? ఆంధ్ర వాళ్ళని చూసి తీసుకుపోయినామా? ఎందుకంటే వాళ్ళకు వంశధార అనేది ఉంది, పెద్దలు ఇంతకుముందు చెప్పారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, కావేరి డెల్టాలు ఉన్నాయి. ఆ డెల్టాలను చూసి మనం ఆశపడద్దు. మన తెలంగాణ మన రాళ్లలోంచి మనం పండిద్దాం, మన గుట్టల్లోంచే మనం పండిద్దాం. కానీ ఈ ఆలోచనలోంచి బయటకు వచ్చి తెలంగాణని ఇంకో రకంగా, నీళ్లు కరెక్ట్, నీళ్లు రావాల్సింది కరెక్ట్, ఎట్లా రావాలో తెలుసు. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తెలంగాణ 12 సంవత్సరాలు ఎదురు చూసినాం ఈ రోజు వరకు. మా తెలంగాణలోనే ఎదురు చూసినాం. మా నల్లగొండ జిల్లాలో దిండి ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేసి కనీసం పూర్తి స్థాయిలో అక్కడక్కడ గుంతలు తవ్వి ఉన్న నీళ్లు, బావి నీళ్ళు అనే గుంతలకు జాలు పట్టిపోతాయి. మా బావులలో నీళ్ళు లేవు. మా ఊర్లో మా అదృష్టం ఏంటంటే చాలా మంది ఈ తరం వాళ్ళు ఉన్నారు. మోటార్ బావులు చూసినా, ఆయిల్ ఇంజన్ బావులు చూసినా, కరెంటు మోటార్లు చూసినా, ఇప్పుడు కాలువలు అక్కడక్కడ వస్తున్నాయి కానీ మాకు కాలువలు లేవు.
ఇక పతిషన్ వేసుకొని బతుకుతున్నటువంటి రోజులు కూడా చూస్తున్నా. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే వ్యవసాయం విధ్వంసం జరిగింది ఇక్కడ. మన కూరగాయలు మనం పండించుకున్నాం, మన జొన్నలు మనం పండించుకున్నాం, కానీ ఈ రోజున కూరగాయలు పలమనేరు నుంచి రావాలన్నా మనకి, టమాటాలు పలమనేరు నుంచి రావాలి, క్యాబేజ్ వస్తే కర్ణాటక నుంచి రావాలి, బీరకాయలు వస్తే ఇంకో దగ్గర మదనపల్లి నుంచి రావాలి. ఇదా మన వ్యవసాయం మనం కోరుకుంది. హైదరాబాద్ చుట్టుముట్టు చిలకలలో నాకు తెలిసి శంషాబాద్ ఏరియా దాటిన తర్వాత, మన కందుకూర ఏరియా దాటిన తర్వాత చిలకలలో టమాటాలు వేస్తే హైదరాబాద్లో టమాటాలు బుట్టలు నేను చూసిన. ఇక హైదరాబాద్లో కూరగాయలు, ఇప్పుడు హైదరాబాద్లో కూరగాయలు లేవు, ఇంకా హైదరాబాద్ చుట్టే కూరగాయలు లేవు. నాకు తెలిసి మా ఇబ్రహీంపట్నం ఒక ఎమ్మెల్యే ఉండే నాయన అనంతారెడ్డి అని, ఆయన 90 ఏళ్ల వయసులో ఎంతో అద్భుతమైనటువంటి కాంగ్రెస్ నాయకుడే కావచ్చు, అద్భుతమైన వ్యక్తి. అంటే ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు ఉండి కూడా ఆయన చివరికి కూరగాయలు పండించి ఆ కూరగాయలు మా మాదన్నపేట మండికి తీసుకొచ్చి అమ్మినటువంటి వ్యక్తిని నేను చూసిన. అది కదా తెలంగాణ అస్తిత్వం అంటే. ఆ అస్తిత్వం నుంచి మనం ఎటుపోయినాం, ఆంధ్ర వాళ్ళ స్టైల్లో మనం పోవాలని ప్రయత్నం చేయడమే మన యొక్క అనుకరణ తప్పు అంటున్నా. ఈ అనుకరణ పరానుకరణే మనల్ని ఇప్పటికీ తెలంగాణ ఉనికిని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క దీన్ని ప్రశ్నించిందనేది నా అభిప్రాయం. ఈ అస్తిత్వ ప్రశ్న అక్కడికే వస్తుంది. వారు మేడం సాంస్కృతికమైనటువంటి అస్తిత్వం కూడా చెప్పారు. నేను పెద్దలు మా రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్పారు పోతన గురించి, పోతన నిరసన గురించి. నేను నేను కూడా మిడివల్ హిస్టరీలో PhD చేసిన మేడం, ఉస్మానియా యూనివర్సిటీలోనే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మిడివల్ హిస్టరీలో PhD చేస్తున్నప్పుడు, నేను నా మిడివల్ 39 AD స్టార్ట్ అవుతుంది. మలికాఫూర్ ఆర్మీ తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన వెంబడి ఒక జియాయు మిజ్మి అని ఒక డాక్టర్ వస్తాడు. ఆయన పుస్తకం, అది అరబిక్ భాషలో పుస్తకం రాస్తాడు. కానీ ఆయన ఏం రాస్తాడంటే, ఐ రోడ్ దిస్, అంటే హిందీలో కరెక్ట్ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో, ఐ రోడ్ దిస్ బుక్ ఇన్ తెలంగాణ ఏరియా. నేను దాన్ని ట్రాన్స్లేట్ చేశాను ఇంగ్లీష్. ఐ రోడ్ దిస్ బుక్ ఇన్ తెలంగాణ ఏరియా విచ్ ఇస్ ఆఫ్ గ్రీనరీ, విచ్ ఇస్ ఆఫ్ హిల్, ఆఫ్ న్యాచురల్ ఫారెస్ట్, ఇవన్నీ రాశాడు అన్న ఉపోద్ఘాతంలో. తెలంగాణ పదం అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఆంధ్రలో తెలంగాణ పదం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం సురవరం సుధాకర్ రెడ్డి కూడా మర్చిపోద్దు మేడం. సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఆంధ్రలో సంఘిక చరిత్ర రాసిండు, మన సురవరం ప్రతాపరెడ్డి, మనం మర్చిపోవద్దు. కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఈ పదాల గురించి మనకు వరి కాదు. రెండో పాయింట్ వారు చెప్పారు పోతన గురించి, కర్ణాటాంధ్ర కిరాత కీచకులకు అమ్మను నమ్ము భారతి అన్నాడు. కర్ణాటాంధ్ర కిరాత కీచకులకు నమ్ము భారతి అన్నాడు. భారతీదేవిని వర్ణించిండు, కానీ ఆంధ్రాను వర్ణించిండు, కర్ణాటకను వర్ణించిండు. ఆ పోతన మనవాడు. ఇది నేను చెప్తున్నా, ఆ పోతన మనవాడు. అందుకోసం పోతన మనవాడే, పాల్కూరు సోమనాథుడు మనవాడు. చాలా సందర్భాల్లో పెద్దలు వారి టీవీ వాళ్ళు చూస్తాను వారి వీడియోలు, పాల్కూరు సోమనాథుని గురించి వారు మాట్లాడినటువంటి అనేక అంశాలు చూశాను. ఇక్కడ నేను మిడివల్ ఇష్యూలో PhD చేశాను కాబట్టి తెలంగాణ ఏరియా, తెలంగాణ అస్తిత్వము గత 12 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అనేటువంటి దాంట్లో నాకున్న అభ్యంతరాలు కూడా చెప్తున్నా. పెద్దలు ఇంతకుముందు చెప్పారు ఒక మాట, చంద్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, వీళ్ళిద్దరూ ప్రభావితం చేసినటువంటి సాయుధ రైతాంగ పోరాటం మన తెలంగాణ యొక్క అస్తిత్వము. కానీ బత్తిని మొగలయ్య గౌడు మనకు తెలియదు, రేణుగుంట రామరెడ్డి మనకు తెలియదు, రాధాకృష్ణ నిజామాబాద్లో మనకు తెలియదు. మరి ఎవరు? వాళ్ళిద్దరు ప్రభావితం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం మాత్రం ప్రపంచ చరిత్ర. మొగలయ్య గౌడ్ గురించి ఒక్క మాట ఈరోజు తెలంగాణ చరిత్రలో ఏ నాయకుడైనా సరే మాట్లాడినాడు. అదొక కమ్యూనిటీ హాల్ ఉంది వరంగల్లో, ఆయన రజాకాలతో పోరాటం చేసి చనిపోయినాడు. రేణుగుంట రామరెడ్డి రజాకాలతో పోరాటం చేసి తుపాకీ గుంట చనిపోయినాడు. రాధాకృష్ణ నిజాం, నేను 100 పేర్లు చెప్పగలుగుతా. అట్లా ముత్తమ్మ, ఇక్కడ ఇబ్రాహీంపట్నం రాచకొండ గుట్టాలలో ఒక హరిజన ముత్తమ్మ ఊరిని కాపాడి రజాకాలతో చనిపోయింది. చరిత్ర ఎవరు తెలియదు, కానీ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప అసలు ఎప్పుడు పోరాటం లేని గొప్ప వ్యక్తులు తెలంగాణ అస్తిత్వం కోసం. తెలంగాణ అస్తిత్వం అంటే అది ఎట్లా సంస్కృతి అయితే తెలంగాణ, నేను 100 పేర్లు చెప్తా. తెలంగాణలో తెలంగాణ నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆ చావులో రజాకాలతో ప్రత్యక్షంగా చనిపోయిన వాళ్ళు. బత్తిని మొగలయ్య గౌడ్ అయితే వాళ్ళ అన్నగారు కిలా వరంగల్లో జెండా ఎగిరేస్తే దాడి చేసినారు రజాకాల వాళ్ళ ఇంటి మీద. 10 మంది రజాకాలతో పోరాటం చేసి 15 రోజుల పసిపాప కూతురు ముందల ఆయన హత్య చేయబడ్డాడు. ఎవరన్నా మనం ఊహించుకుంటాం. అది మన తెలంగాణ అస్తిత్వం. ఈ తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయి చంద్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, చెల్ల నరసింహారెడ్డి వీళ్ళొచ్చి మనకు చెప్తే ఆ తెలంగాణ చరిత్ర చదువుకొని తెలంగాణ సాయుధ పోరాటమే నిజమైన చరిత్రగా భావించేటువంటి స్థాయికి మన చరిత్రను దిగదార్చడం నేను అంటున్నాను. ఈ చరిత్రను మర్చిపోవాలి. మన నిజమైనటువంటి తెలంగాణ సాంస్కృతిక చరిత్ర కూడా ఉంది, నిజమైనటువంటి చరిత్ర ఉంది. నేను అందుకోసం చెప్తున్నా. మోట్ల బావుల నుంచి మా ఊళ్ళో చిన్నప్పుడు పాట పాడుకున్నాను, తెల్లారు చుక్క మోట్ల గిల్ల, తెల్లారు చుక్క మోట్ల గిల్ల. ఎందుకంటే తెల్లారు చుక్కబడి వస్తుంటే మూట కట్టనికి పోయేది. అటువంటి తెలంగాణ మనది. మా ఊర్లో ఒకప్పుడు 100 ఫుట్లు ఒడ్డు పండినాయి, ఈరోజు 10 ఫుట్లు వండుతలేవు.
వండపుట్ల తెలంగాణ భాషలో ఓపెన్గా మాట్లాడితే మా ఊరికి సరిపోయేటువంటి 4 ఏళ్ల కోసం గింజలు దాచిపెట్టేది. ఈరోజు గింజ లేదు. ఇది తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ గ్రామాల యొక్క అస్తిత్వం. అందుకోసం తెలంగాణ సాంస్కృతికమైన దాడి చాలా జరుగుతుంది. ఇంకా ఒక కథ తీసుకొస్తారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ కాకతీయ రాజులు సమ్మక్క సారక్కను చంపిరు కాబట్టి ఈ కాకతీయ తోరణమే తీయిస్తామన్నారు. వాస్తవానికి కాకతీయుల కాలంలో కూడా గోదావరి నది ఉంది, కాకతీయుల కాలంలో కూడా కృష్ణానది ఉంది. కానీ మన గొలుసుకట్టు చెరువులు కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేశారు. మన మిషన్ కాకతీయ పేరు మీద అనేక చెరువులను బాగా చేశారు. ఇది ఎందుకు మిషన్ కాకతీయ పేరు పెట్టారంటే వాళ్ళకి తెలియదు ఆ గోదావరి నది ఉందని. కానీ తెలంగాణ అస్తిత్వం చెరువుల మీద ఆధారపడి ఉందని, చెరువుల వ్యవసాయమే నిజమైన తెలంగాణ వ్యవసాయం అని గుర్తించారు. మాగాని గురించి గుర్తించలే, తెలంగాణ అస్తిత్వం చెరువులతో వచ్చింది కాబట్టి. ఆ కాకతీయ చెరువులను మనం ఈరోజు మర్చిపోయి కాకతీయ తోరణాన్నే తీసేస్తామని. ఎందుకంటే అదే సంఘటన జరిగింది. ఆ చరిత్ర తప్ప ఏ భావజాలంతో మీరు ఆ చరిత్రను ఆలోచిస్తున్నారో వారికే తెలవాలి. నేను చెప్పదలుచుకోలేదు. అందుకోసం తెలంగాణ ఉనికి అస్తిత్వం అనేటువంటిది అనేక సందర్భాల్లో నేను అంటే దీన్ని ఆలోచిస్తూ ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. తెలంగాణను తెలంగాణ లాగా ఆలోచించండి. మన దురదృష్టమా, మనం తప్పు చేసినామా, ఏం చేసినామో తెలియదు. కానీ భారతదేశం మొత్తంలో కూడా కంటిన్యూస్గా ఇస్లాం పాలన ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. అత్యధిక కాలం ఇస్లాం కుతుబ్ షాహీల కాలం నుంచి మొన్న ఆసఫ్ జాహీర్ చివరి నిజాం రాజు వరకు అన్ఇంటరప్టెడ్గా ఢిల్లీ సుల్తాన్లు కూడా ఇంత కంటిన్యూస్గా పరిపాలించలేదు. ఢిల్లీ సుల్తాన్లు మార్పులు చేర్పులు వచ్చినాయి. కానీ ఒక తెలంగాణ మాత్రం మొత్తం భారతదేశంలో జునాగఢ్ లేదు, ఇంకే ప్రాంతం లేదు, పూర్తిగా ఇస్లాం దీంట్లో పనిచేసింది. వాళ్ళు తెలుగు సంస్కృతిని వాళ్ళు గుర్తించలే, తెలంగాణ సంస్కృతిని వాళ్ళు గుర్తించలే. వాళ్ళు నాకు తెలిసిన చరిత్ర చెప్తున్నా, మిడివల్ హిస్టరీ వరకు. మా తాతలు ఉర్దూ అలీఫ్ బే పెట్టేసి నాకు కూడా వచ్చి కొంచెం చిన్నప్పుడు నేర్చుకున్నా. ఎందుకు అంటే ఆ అస్తిత్వాన్ని మనం కోల్పోయినాం. ఆ అస్తిత్వం కోసమే మన తెలంగాణ స్వతంత్ర పోరాటంలో బోరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, మందుడు నరసింహరావు గారు కావచ్చు, సురవన్ ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు ఆంధ్ర భాషను తెలుగు భాషను ప్రజలకు చెప్పడం కోసం, ఉర్దూ నుంచి తెలుగు చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. అది మన తెలంగాణ, అది మన తెలంగాణ యాస, తెలంగాణ భాష అంటే అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ భాషలో మనం ఎన్ని జానపద గేయాలు మనం పాడుకున్నామో తెలుసు. కాబట్టి తెలంగాణ వ్యవసాయాన్ని నేను మళ్ళీ చెప్తాను, అస్తిత్వ పోరాటం తెలంగాణ వ్యవసాయాన్ని, తెలంగాణ పరిశ్రమలను. నేను తెలంగాణ పరిశ్రమ అనగానే మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఆంధ్ర వాళ్ళు మనకు పొల్యూషన్ చేయడం కోసం కంపెనీలు పెట్టారు హైదరాబాద్లో. కరెక్ట్ చెప్పాలంటే మనం చెప్తున్న వలస పాలకులు వదిలిపెట్టండి, వాళ్ళు రాజ్యం కోసం అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఆంధ్ర పాలకులు హైదరాబాద్లో పొల్యూషన్ కోసం కంపెనీలు పెట్టుకున్నారు. సముద్రం పక్కన పెట్టుకోవచ్చు కదా పొల్యూషన్ కంపెనీలు అన్ని కూడా. అక్కడ పోయి మీకు మస్తుందిగా సముద్రం పెట్టుకోండి. ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు ఈ పొల్యూషన్ అంతా డక్కన్ పీఠములు ఈ పొడిసి ఎందుకు ఇవ్వాలి? నేను ఈ మాట చెప్తే తెలంగాణలో బల్క్ డ్రగ్స్ వద్దు అని నేను అప్పుడున్న ప్రభుత్వానికి చెప్పిన. ఓపెన్గా చెప్తే ఈ తెలంగాణ వ్యతిరేకి అన్నారు. నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు. తెలంగాణలో ఫార్ములేషన్ యూనిట్స్ పెట్టాలా, వ్యాక్సిన్స్ పెట్టొచ్చు, ఇంజెక్టబుల్స్ పెట్టొచ్చు, టాబ్లెట్స్ తయారు చేసి పెట్టొచ్చు, క్యాప్సిల్స్ పెట్టొచ్చు. పొల్యూషన్ అన్నటువంటి కంపెనీలు హైదరాబాద్లో పెట్టొచ్చు. పొల్యూషన్ వచ్చే కంపెనీలు సముద్రం పక్కన ఆ దగ్గర రామెట్టని మనం పోయి కొనుక్కుందాం, ఏం పర్వాలేదు, మనం కొనుక్కొని మనం అమ్ముకున్న తర్వాత. కానీ పొల్యూషన్ ఇక్కడ వదిలిపెడతారు, లాభాలు ఇక్కడ సంపాదిస్తారు. మన తెలంగాణకు నిజం చెప్పాలంటే మన అస్తిత్వం ఆజంజాహి మిల్స్, మన అస్తిత్వం బీబీఆర్ మిల్స్, మన అస్తిత్వం నారాయణపేట పట్టాలు, మన అస్తిత్వం పోచంపల్లి చీరలు, మన అస్తిత్వం సిరిసిల్ల మగ్గం నేతలు. ఇది మనం మర్చిపోయి మన వాళ్ళు ఎక్కడ పోతున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్లో నిజం చెప్పాలంటే ఒక టెక్స్టైల్ పరిశ్రమ లేదు హైదరాబాద్లో, రఫ్ అండ్ టఫ్తో సహా వెళ్ళిపోయినాయి. కావాలిలో ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన బట్టలు తయారు చేస్తారు, శివకాశిలో బట్టలు తయారు చేస్తారు. మన హైదరాబాద్ చాలా ఫేమస్ అటువంటి బట్టలు. నారాయణపేట తక్కువనా, గద్వాల తక్కువనా, సిరిసిల్ల తక్కువనా, పోచంపల్లి. మన నల్గొండ జిల్లా అయితే నేతకు నేను చిన్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒకసారి పనిచేసినప్పుడు రుమాలు కట్టుకొని 3 రూపాయలకు ఒక రుమాలు ఇచ్చేది. ఎడకాలంలో స్కూటర్ మీద పోతుంటే ఇసుక కొడుతుందని చెప్పి రుమాలు కట్టుకొని పోయి తీసి పడేసేది. 3 రూపాయలకు అమ్మిరు మనకు 2091 ఎప్పుడో కాదు, 1990లో 3 రూపాయలకు 20-30 కొనుక్కున్న రోజు కూడా పనికి వస్తారని. అటువంటి నేతన్నలు ఉన్నటువంటి తెలంగాణ మనం మర్చిపోయినాం. అటువంటి నేతలు ఉన్న సిరిసిలను మనం మర్చిపోయినాం. ఎవరి కోసం ఆ రోజు చేసినాము? పెద్ద బల్క్ డ్రగ్ కంపెనీలు హైదరాబాద్లో మనకు అవసరమా? ఆ బల్క్ డ్రగ్ కంపెనీల కోసం భూములు మనకి ఇవ్వడం అవసరమా? ఆ బల్క్ డ్రగ్ కంపెనీల కోసం ఫేవర్ మనకు అవసరమా? ఈ అస్తిత్వాన్ని మనం కోల్పోయినాం కాబట్టి, ఈ రకమైనటువంటి ఆలోచనలు మనం కోల్పోయినాం కాబట్టి మన తెలంగాణలో ఏ రకమైన పరిశ్రమలు పెట్టాలా, మన తెలంగాణ వ్యవసాయం ఏ అంశాలపైన ఆధారపడి ఉండాలి. నేను రాజేశ్వరరెడ్డి గారికి చెప్పిన, మనం ఇవన్నీ పక్కన పెట్టేసి మా పాలమూరు జిల్లాలోనే ఉదాహరణకు చెప్పిన వేరుశనగ బాగా పండించేది. వేరుశనగ గింజలు ఫ్రీగా ఇవ్వండి మొదలు సంగతి, తర్వాత రైతులు మారుతారు.
నేను ఇంకో మాట కూడా చెప్పిన, మీరు వడ్లు కొనే బదులు ఆ డబ్బును కొద్దన్న ఖర్చు పెట్టి వేరుశనగ కొనండి, మా పొద్దురుడు కొనండి, మా నువ్వులు కొనండి, మా మిగతా మా వస్తువులు మా కందులు కొనండి. రంగారెడ్డి జిల్లాలో కందులు బాగా పండిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కందులు పండించేది రంగారెడ్డి జిల్లాలో ఉంది, తాండూరు వికారాబాద్ ఏరియాలో. మనం ప్రపంచంలో ఎక్కడి నుంచో నైజీరియా నుంచో కెన్యా నుంచో దిగుమతి చేసుకుంటున్నాం. మీరు కూడా పప్పులు నూనెలు ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్నాం. మంచి నూనెలను మనం తయారు చేసుకోవచ్చు. ఎక్కడ పోయినా ఇవన్నీ కూడా ఈ రంగంలో వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా మనం కూరగాయల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని పంటలు మనం మర్చిపోయినాం. కాబట్టి మనం తెలంగాణ ఐడెంటిటీని, మన యొక్క సాంస్కృతిక ఐడెంటిటీ, మన వ్యవసాయము, మన పరిశ్రమలు, మన యొక్క మిగతా అంశాలు, అందుకే నేను ఇక ఉద్యోగాలు, నియామకాలు, మిగతా విషయాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఈ పెట్టుబడిదారులు మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ కంపెనీలు పెడుతున్నారు, ఈ కంపెనీలను పొల్యూషన్ ఇస్తారు. అందుకోసం ఫార్మాసిటీని వ్యతిరేకించిన. మనకి పొల్యూషన్ కంపెనీలు వద్దని చెప్పిన. ఈ పొల్యూషన్ కంపెనీలు మనకు వద్దు, అది ఆంధ్ర పెట్టుబడిదారుల పొల్యూషన్ కంపెనీలు మనకు వద్దు. పాలకులు 2 వస్తారా, 3 వస్తారా, 10 మంది ఎమ్మెల్యేలు వస్తుండొచ్చు, ఎవడో ఒకటి ఏదో చేస్తుండొచ్చు. కానీ మనం చేస్తుంది ఆ పెట్టుబడిదారులకు మనం ఇక్కడ వత్తాసు పలికేటువంటి, ఇప్పుడు అదేమంటారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడిదారులు ఎవరండి? నేను హైదరాబాద్ అడుగుతున్న వంశీరామ్ సుబ్బారెడ్డి ఈ రోజున హైదరాబాద్లో ఎవరి ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో బతుకుతున్నాడు? ఎన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు హైదరాబాద్లో? ఎవరైనా ఈయన ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తే కదా. మరి మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? ఎవరు సపోర్ట్ చేశారు? ఆ సుబ్బారెడ్డికే. ఇది ప్రశ్న కదా. ఈ ప్రశ్న మనం మర్చిపోయి ఒక వ్యక్తి ఏదో అన్నాడు అని, అస్తిత్వం యొక్క సమస్య అని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటాయి. వంశీరామ్ బిల్డర్స్ పెద్ద బిల్డర్స్ వచ్చినాయి. ఇది ఆంధ్ర పెట్టుబడిదారు కదా. ఆంధ్ర పెట్టుబడిదారులు, నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక 50 చెప్తా. బడా పెట్టుబడిదారులు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, వాళ్ళకి సహకరిస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ కూడా మన ఉన్నాయి. మరి వాటి గురించి మనం ఆలోచించట్లేదు. ఈ పెట్టుబడిదారులు ఇక్కడ రాజకీయ పార్టీలకు మళ్ళీ ఇస్తారు, ఇక్కడ రాజకీయ పార్టీలకు. ఇది ఆలోచించండి. అందుకోసం నేను మనం వ్యక్తిని, ఒక ఇష్యూని విమర్శించే కంటే మన అస్తిత్వం కోసం, మన ఉనికి కోసం మనం ఏం చేయాలని ఆలోచిద్దాం. మనం ఏ విధంగా పనిచేద్దాం ఆలోచిస్తాం. మన వ్యవసాయ రంగం, మన పరిశ్రమ రంగం, మన రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయ రంగం ఎట్లయితే మన చేతిలో ఉండాలనో, ఇవన్నీ కూడా మన చేతులకు వచ్చినప్పుడే రాజకీయ రంగం మన చేతులకు వస్తుంది. లేకపోతే ఇటువంటి సమస్యలతోటి రాజకీయాలలో మళ్ళీ మనం ఒకరు వస్తుంటారు, ఒకరు పోతుంటారు. దీనివల్ల తెలంగాణ అస్తిత్వం, ఇంతకుముందు పెద్దలు ఒకరు చెప్పారు, జాతీయవాదం అనేది ప్రపంచంలో చాలా దేశాలలో మారిపోయిందని. అట్లా మన తెలంగాణ గురించి కూడా ప్రజలు మర్చిపోతారు. ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు, బ్రిటిష్ వాళ్ళ కాలం బాగుండదు అన్నట్టుగా తెలంగాణ కాలమే బాగుండదు కదా అనుకుంటారు. కాబట్టి నేను దయచేసి రాజకీయాలు మాట్లాడతలేను. మనం మన అస్తిత్వం కోసం అన్ని రంగాలలో కూడా దాంతో ఉద్యోగాలు కూడా వస్తాయి. తెలంగాణ వ్యవసాయంతో ఉద్యోగాలు వస్తాయి. నేను మళ్ళీ ఒక మాట చెప్తాను. నేను వరి పండిస్తాలేమే కానీ వరి పండియడానికి 15 రోజులు లేజీ వ్యవసాయం. వరి పండిస్తామంటే 15 రోజులు నాటేసుడు కాదు, నాటుడు వేస్తలేరు. మిషన్లో నాటేస్తారు. తెల్లారి నుంచి 15 రోజుల తర్వాత ఇక మన బస్తాలు మళ్ళీ వరి మిషన్ కోస్తే బస్తాలు పట్టుకునే దాకా మనం స్కూటర్ వేసుకుంటే అక్కడక్కడ రాజకీయాలు చేస్తాం, ఆంధ్ర టైపు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నేను చిన్నప్పుడు అనుకునేది, మా నల్గొండ జిల్లా పోతాడు, పూరీ పప్పు మన అస్తిత్వం, ఇది కూడా మన అస్తిత్వం కాదు. పూరి పప్పు మన అస్తిత్వం. ప్రస్తుతం వస్తే కీమా కూర, పూరి మన అస్తిత్వం. మనం మర్చిపోయినాం. ఇడ్లీ వడాలు ప్రతి ఊర్లో ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఊరికి వచ్చేసిన ఇడ్లీ వడాలు. ఇది మన అస్తిత్వం. దీని గురించి ఆలోచించాలా. అందుకోసం మన వ్యవసాయాన్ని మార్చి చేసినప్పుడే మన జొన్న గట్క. నేను స్కూల్కి పోతప్పుడు బ్రేక్ఫాస్ట్ సజ్జ గట్క, మామిడికాయ పచ్చడి, వెన్నతో తినిపోయినటువంటి స్కూల్ పోయిన రోజులు కూడా, అంటే ఆనందంగా తినిపోయిన రోజులు ఉన్నాయి. మన ఉలువ గుగ్గిళ్ళు మన తెలంగాణ అస్తిత్వం. మన బొబ్బుడాలు, కళ్ళు ముందలు పెట్టుకొని చిట్టూరు వాళ్ళు కళ్ళు తాగితే తెలంగాణ అస్తిత్వం. ఇవన్నీ పోవడానికి కారణం ఏంటంటే మన వ్యవసాయ రంగంలో తెలంగాణీకరణ చేయలేదనేది నా అభిప్రాయం. పారిశ్రామిక రంగంలో తెలంగాణీకరణ జరగలేదని నా అభిప్రాయం. పెట్టుబడిదారుల యొక్క మన ఇండ్ల నిర్మాణం విషయంలో కానీ పెట్టుబడిదారుల విషయంలో తెలంగాణీకరణ జరగలేదని నా అభిప్రాయం. కాబట్టి అన్ని రంగాల్లో తెలంగాణీకరణ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు తెలంగాణ వైపు ఆలోచిస్తారు. తెలంగాణ ఆలోచించినప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కూడా కలిసి పనిచేయాలి. తెలంగాణ మీది కాదు, నాది కాదు. తెలంగాణ వెనుకబడితే నేను కూడా వెనుకబడతా. ఇప్పుడు నేను ఒక డాక్టర్ అనుకోండి, నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఇక్కడ ప్రజల దగ్గర పైసలు లేకపోతే నాకెవడిస్తాడు? నాకు పైసలు ఫీజే తీయాలి కదా. హాస్పిటల్స్, అప్పుడు హాస్పిటల్స్ కూడా ఎవరు అంటే పెద్ద పెద్ద, మళ్ళీ ఇంకా వస్తున్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఇవన్నీ అందుకు తెలంగాణ డాక్టర్లు లేరా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామం వల్ల అన్ని రంగాలలో తెలంగాణీకరణ జరిగితేనే మన నిజమైన తెలంగాణ భావన ప్రజల్లోకి వస్తుంది తప్ప ఏదో ఒక రాజకీయ పార్టీని విమర్శించడం, రాజకీయ పార్టీ అస్తిత్వాన్ని ప్రశ్నించడం కాదు. కాబట్టి దానికోసం మనం పాజిటివ్గా ప్రయత్నం చేస్తాం. నెగిటివ్ అంశాలు సరే వదిలిపెట్టేద్దాం. మన ప్రయత్నం మనం మొదలు పెడదాం, ఏమవుతుందో చూద్దాం. హైదరాబాద్ గురించి ఏమని చెప్తారా? హైదరాబాద్ ఏమో చేస్తారు, తెలంగాణ కాకుండా పోతుంది అని బాగా చర్చ ఉంది. కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి అట్లాంటివి. నేను మీ అందరికీ తెలుసు, కిషన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో నేను ఒక్కని. కిషన్ రెడ్డి గారు 100 సార్లు చెప్పిండు హైదరాబాద్ రెండో రాజధానిగా కాదు అని చెప్పాడు.
ఇది హైదరాబాద్ తెలంగాణలో భాగం. హైదరాబాద్ అస్తిత్వమే తెలంగాణతో ముడిపడి ఉంది. కాబట్టి హైదరాబాద్లో రెండో రాజధాని కాదు. బట్ హైదరాబాద్ను మాత్రం వాళ్ళ అడ్డాగా మాత్రం చేయకుండా ఉండేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయాలి. లేకపోతే మనకు తెలంగాణీకరణకే సమస్య అవుతుంది. అది మీడియా ద్వారా చేస్తామా, ఇంకో ద్వారా చేస్తామా ఆలోచించండి మీరు. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి అన్న. అందుకే అన్న తెలంగాణలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పక్కా తెలంగాణ ప్రేమికులు ఉంటారని. ప్రకాష్ రెడ్డి అన్న కూడా తెలంగాణ